అస్సలాముఅలైకుం నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. ఈరోజు అయితే నేను మ్యాంగో సగ్గుబియ్యం జ్యూస్ అయితే చూపించేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి. మ్యాంగో సగ్గుబియ్యం కాంబినేషనే అదిరిపోతుందండి. మీరు కూడా ఈ వీడియో మొత్తంగా అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే పిల్లలైతే చాలా ఇష్టపడి తాగేస్తారండి, మనకి కడుపు అయితే నిండిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను 1/2 లీటర్ వరకు అయితే పాలు పోసుకుంటున్నానండి. ఇక్కడ నాకు ఒక్క మామిడికాయ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 1/2 లీటర్ పాలు అయితే సరిపోతాయండి. 1/2 లీటర్కి 1 కప్ షుగర్ అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ షుగర్ మొత్తం కూడా మనకి పాలల్లో మెల్ట్ అయిపోవాలండి. ఇంకో గిన్నె పెట్టేసుకొని అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని 2 నుంచి 3 గ్లాసుల వాటర్ వరకు అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. నాకు ఇలానే సపోర్ట్ చేయండి, నా వీడియోని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇలానే మనం కొత్త కొత్త రెసిపీస్ అలాగే మంచి మంచి వీడియోస్ తోటి అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇక్కడ చూడండి, నేను 1/2 కప్పు ఇక్కడ నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని నేను 3 నుంచి 4 సార్లు అయితే బాగా వాష్ చేసుకున్నానండి. దీని మీద మనకి పౌడర్ లాగా ఉంటుంది కదండి, అది మొత్తం పోవాలి మనకి. ఇలా వాష్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని అయితే నేను ఇలా కొంచెం బాయిల్ అయిన వాటర్లోకి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకో పక్క నాకు ఇక్కడ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి అయితే పాలు ఇలా మరుగుతున్నాయి కదా, చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీ దగ్గర ఇంకొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక్క మామిడికాయ తీసుకొని ఇక్కడ మొత్తం పీల్ అయితే తీసేసుకోవాలండి. మామిడికాయ పీల్ మొత్తం కూడా తీసేసుకొని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం చాప్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలండి. మామిడికాయలు అయితే సీజన్ కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా. ఒకే విధంగా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చేసి పెడితే అసలు మామిడికాయ తినని వాళ్ళు కూడా ఈ జ్యూస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇస్తే మనకి ఒక్క గ్లాస్ ఇచ్చినా కడుపు నిండిపోతుందండి. చూడండి, ఇక్కడ ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని కొంచెం పాలు పోసేసుకొని, ఒకవేళ మీకు షుగర్ కొంచెం తక్కువ అనిపిస్తుంటే ఇంకొంచెం షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది అనిపించింది, నేను ఇంకేం యాడ్ చేయలేదు. వీటన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుంటే ఈ పేస్ట్ ఇలా అయితే సరిపోతుందండి మనకి. మ్యాంగోస్ అయితే ఇంకా ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగా మరీ ఎల్లోగా అయితే ఉండట్లేదు, కొంచెం లోపల పచ్చిదనం అయితే ఉంటుంది లోపల. కొంచెం అంత స్వీట్నెస్గా కూడా ఉండట్లేదు కదండి మ్యాంగోస్. ఇలా ఉంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టేయండి. చూడండి, ఇక్కడైతే పాలైతే మరిగిపోయాయి. ఒక పక్క ఇంకో పక్క అయితే నాకు ఇక్కడ సగ్గుబియ్యం ఈ గంజి అయితే రెడీ అవుతుందండి. కొంచెం పలచగానే ఉండాలండి, మరీ థిక్గా పెట్టుకోకండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి. ఇలానే మనం సగ్గుబియ్యం యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు నానాలని ఏం లేదండి. చూడండి, పాలైతే ఇలా మనం మరిగిపోయాయి బాగా. ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీరైతే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాకైతే నన్ను సబ్స్క్రైబ్ ఎవరు చేసుకున్నారు, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ చూడండి, మొత్తం నేను ఇక్కడ ఫిల్టర్ చేసేసుకున్నాను. ఈ మొత్తం కూడా ఈ పాలు కూడా నాకు కొంచెం చల్లారాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారించుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. జస్ట్ సగ్గుబియ్యమేనండి, దాని వాటర్ అయితే అవసరం లేదు మనకి. ఈ పేస్ట్ మొత్తం కూడా ఇందులో కలిపేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. మొత్తం కూడా పాలల్లో కలిసిపోయేటట్టుగా అయితే ఇలా బీట్ చేసుకోవాలి. సూపర్ టేస్టీ అండి. చూడండి, అసలు చూస్తుంటేనే చాలా బాగుంటుంది. కాసేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం, మీకు కొంచెం గట్టిగా అనిపిస్తుంటే పాలు యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఒకవేళ మీరు షుగర్ యాడ్ చేయకపోయినా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనకైతే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మనం గార్నిష్ చేసుకుంటే మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి కడుపు నిండిపోతుందండి ఒక్క గ్లాస్ తాగితేనే. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడు దాకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.